వయసు పెరిగే కొద్దీ మన మెదడు కూడా ముసలిదైపోతుందని అనుకుంటాం కదా. మరి ఈ ప్రాసెస్ని మనం వ్యాయామంతో రివర్స్ చేయొచ్చంటే నమ్ముతారా? అవును, ఈరోజు మనం దీని గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. మన ఈ చర్చకి అసలు ఆధారం ఈ చిత్రం. దీంట్లో ఏముందంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ మన బ్రెయిన్ ఏజింగ్ని వెనక్కి తిప్పగలదట. ఇదో పెద్ద స్టేట్మెంట్. ఇందులో ఎంత నిజముందో చూద్దాం పదండి. చూడండి, ఈ ఒక్క వాక్యం ఎంత పెద్ద ప్రామిస్ చేస్తోందో. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే బ్రెయిన్ ఏజింగ్ రివర్స్ అవుతుంది, యంగ్గా పనిచేస్తుంది అని ఎంఆర్ఐ స్కాన్లు చూపిస్తున్నాయట. అసలిది నిజమేనా? ఈ క్లెయిమ్లో ఉన్న ప్రతి పదాన్ని మనమిప్పుడు విడమరిచి చూద్దాం. సరే, ముందుగా ఈ వాదనలో ఉన్న ప్రామిస్ ఏంటో చూద్దాం. ఇది నిజంగా ఎంత పవర్ఫుల్ స్టేట్మెంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అవును, కొన్నిసార్లు ఒకే ఒక వాక్యంలో ఒక పుస్తకానికి సరిపడా సమాచారం ఉంటుంది. ఈ క్లెయిమ్ కూడా అలాంటిదే. దీనిలో ఉన్న ప్రతి భాగాన్ని మనం అర్థం చేసుకుంటేనే అసలు విషయం బోధపడుతుంది. మరి ఈ వాదనకి ఆధారం ఏంటి? ఇది కేవలం గాలిమాటనా, లేక దీని వెనుక ఏదైనా సైన్స్ ఉందా? ఏంటో చూద్దాం. ఈ స్టేట్మెంట్లోని మొదటి 3 పదాలు గమనించండి. ఎంఆర్ఐ స్కాన్లు చూపిస్తున్నాయి. ఈ మాటలు ఎందుకు వాడారంటే ఇది ఎవరో చెప్పిన అభిప్రాయం కాదు, సైంటిఫిక్గా నిరూపించబడిన విషయమని చెప్పటానికి, దానికొక వెయిట్, ఒక క్రెడిబిలిటీ తీసుకురావడానికే. అసలు ఎంఆర్ఐ అంటే ఏంటి? దీని పూర్తి పేరు మ్యాగ్నెటిక్ రెజనెన్స్ ఇమేజింగ్. ఇది ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ. దీని ద్వారా డాక్టర్లు మన బాడీ లోపల, ముఖ్యంగా బ్రెయిన్ లాంటి అవయవాలను చాలా క్లియర్గా, డీటెయిల్డ్గా చూడగలరు. అందుకే బ్రెయిన్ మీద చేసే చాలా రీసెర్చ్లలో ఈ ఎంఆర్ఐ స్కాన్లనే వాడతారు. ఇక ఈ చిత్రంలో మనకు కనిపిస్తున్న ఈ మెరిసే బ్రెయిన్, ఇది ఆరోగ్యకరమైన, యాక్టివ్గా ఉన్న బ్రెయిన్కొక సింబల్. ఇది కేవలం బొమ్మ కాదు, సైంటిఫిక్ రీసెర్చ్లో బయటపడ్డ ఒక నిజాన్ని మన కళ్ల ముందు పెడుతోంది. ఓకే, ఏదైనా ఒక నిధిని సంపాదించాలంటే మనకు తాళం చెవి కావాలి కదా. అలాగే మన బ్రెయిన్ను యంగ్గా ఉంచుకోవాలన్నా ఒక కీ ఉంది. మరి ఆ కీలకమేంటో ఇప్పుడు చూద్దాం. క్రమం తప్పని వ్యాయామం వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా. కానీ రెగ్యులర్ అంటే ఏంటి? వారానికొకసారి జిమ్కి వెళ్తే సరిపోతుందా? లేకపోతే ప్రతిరోజు గంటలు గంటలు చెయ్యాలా? అసలీ రెగ్యులర్ అనే పదానికి కరెక్ట్ మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనగానే మనకు 3 విషయాలు గుర్తుకు రావాలి. మొదటిది స్థిరత్వం, అంటే కన్సిస్టెన్సీ. ప్రతిరోజు ఉదయం బ్రష్ ఎలా చేసుకుంటామో అలా వ్యాయామాన్ని కూడా మన రొటీన్లో ఒక భాగం చేసుకోవాలి. రెండోది ఫ్రీక్వెన్సీ, అంటే వారానికి కనీసం కొన్నిసార్లైనా చెయ్యాలి. ఇక మూడోది అలవాటు, అంటే అది మనకు కష్టంగా అనిపించకుండా మన లైఫ్ స్టైల్లో కలిసిపోవాలి. సరే, ఇంత కష్టపడి, ఇంత నిబద్ధతతో వ్యాయామం చేస్తే మనకు దొరికే బహుమతి ఏంటి? మన బ్రెయిన్కి ఎలాంటి మేలు జరుగుతుంది తెలుసుకోవాలని ఉంది గదా. వ్యాయామం వల్ల మనకు ఏదో ఒకటే లాభం కాదు, ఏకంగా 2 అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయట. అదొక డబుల్ ధమాకా లాంటిది. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 2 విషయాలున్నాయి. ఒకటి, మెదడు వృద్ధాప్యాన్ని తిప్పుకొట్టడం, అంటే మన బ్రెయిన్ భౌతికంగా, స్ట్రక్చరల్గా ముసలిది కాకుండా ఆపడం లేదా ఆ ప్రాసెస్ని స్లో చేయడం. రెండోది, యవ్వన పనితీరును పునరుద్ధరించడం, అంటే ఇది పర్ఫార్మెన్స్ గురించి. మన జ్ఞాపకశక్తి, ఫోకస్, ఆలోచించే వేగం ఇవన్నీ మళ్లీ యంగ్గా ఉన్నప్పుడులా పనిచేయడమన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఒకటి బ్రెయిన్ హెల్త్ గురించి, ఇంకొకటి బ్రెయిన్ పవర్ గురించి. అంటే విషయమేంటంటే ఇది కేవలం మన వయసు గురించే కాదు, మన సామర్థ్యం గురించి కూడా. వ్యాయామం మనల్ని యంగ్గా కనిపించేలా చేయడమే కాదు, యంగ్గా ఆలోచించేలా, చురుగ్గా పనిచేసేలా కూడా చేస్తుంది. ఇంతకన్నా గొప్ప బహుమతి ఇంకేముంటుంది చెప్పండి. సరే, ఇప్పుడుదాకా మనం ఈ స్టేట్మెంట్లోని ప్రతి భాగాన్ని విడివిడిగా చూశాం. ఇప్పుడు వాటన్నిటినీ కలిపి చూద్దాం. అప్పుడు మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఈ చిత్రాన్ని మళ్ళీ ఒక్కసారి చూడండి. ఇందులో 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 1 సాక్ష్యం, అదే ఈ ఎంఆర్ఐ స్కాన్లు. 2 చర్య, అదే మనం చెయ్యాల్సిన రెగ్యులర్ ఎక్సర్సైజ్. 3 ప్రతిఫలం, అదే మనకు దక్కే యౌవనమైన, చురుకైన మెదడు. ఈ మూడింటినీ కలిపితే మన జీవితమే మారిపోతుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఇది, సాధ్యమా కాదా అని కాదు. ఎందుకంటే సైన్స్ ఇప్పటికే అది సాధ్యమే అని గట్టిగా చెప్తుంది. అసలైన ప్రశ్న వేరే ఉంది. అదేంటంటే ఈ అద్భుతమైన ఫలితాన్ని పొందడానికి మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం, దాన్ని సాధించడానికి ఏం చేయడానికి రెడీగా ఉన్నాం. మన ముందు దారి
గమ్యం రెండూ ఉన్నాయి. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఆ దారిలో అడుగు ముందుకేయడమే. నమ్మండి, మన మెదడు మనకు థాంక్స్ చెప్తుంది.